అభివృద్ధి పనులలో భాగంగా 31వ వార్డుకు సంబంధించి 2,05,00,000 నిధులు విలువ గల ఫండ్స్తో సీసీ రోడ్స్, డ్రైన్స్ మరియు యూజేడీ వర్క్స్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇందుకోసం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్న గారికి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి రవి గారికి, కౌన్సిలర్స్కి స్రవంతి విఠల్ రెడ్డి గారికి, మనిలా మల్లేశన్ గారికి, కోఆప్షన్ మెంబర్ శ్రీదేవి శ్రీనివాస్ గారికి, జలంధర్ గారికి, విష్ణు గారికి, అదేవిధంగా ప్రభుగౌడన్న గారికి, నాగరాజన్న గారికి మరియు విచ్చేసిన పార్టీ నాయకులకి, స్వప్న నరసింహు గారికి, కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా కమిషనర్ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి మరియు విచ్చేసిన కాలనీ పెద్దలు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మా కాలనీ శ్రేయోభిలాషులందరూ కూడా ఎలక్షన్ టైంలో నా దగ్గరకు వచ్చి ఎంతో నమ్మకంతో, అమ్మ మీరు ముందు ఉండండి, మేము మిమ్మల్ని గెలిపించుకొని మా కాలనీకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా మీ ద్వారా మేము మా సమస్యలన్నీ కూడా తీర్చుకుంటామని చెప్పడం జరిగింది. అందుకు నాపై ఉన్న నమ్మకంతో వాళ్ళు నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించుకున్నందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా వారు అనగానే నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. ఎందుకంటే వారు అనుకున్నంత రీతిలో నేను వాళ్లకు సహాయం చేయగలుగుతానా, వారి కాలనీ సమస్యలు తీర్చగలుగుతానా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. కానీ ఈ రోజుతో ఆ క్వశ్చన్ మార్క్ అనేది తీరిపోయింది. ఎందుకంటే ఇంత భారీ ఫండ్తో మా వార్డులో ఇంత మంచి వర్క్స్ జరిపించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారి నాయకత్వంలో మరియు అదేవిధంగా మన చింతా ప్రభాకర్ అన్న గారి సహాయ సహకారాలతో ఇంత గొప్ప ఫండ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునే విధంగా ఒక 50 కోట్ల నిధులు మనకు అందించడం జరిగింది. అదేవిధంగా మన చింతా ప్రభాకర్ అన్న గారు మన సంగారెడ్డి పట్టణ ప్రజల కోసం అహర్నిశలు కూడా కృషి చేస్తూ రోజు కూడా మన సంగారెడ్డి పట్టణ ప్రజల మధ్యలో మంచి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ మన వెన్నంటే ఉంటున్నారు. కాబట్టి వారు ఇంకా ఉన్నత స్థానంలో ఉండేందుకు మేము మా కౌన్సిలర్స్ కూడా గట్టిగా పనిచేసి వారికి ఉన్నతమైన పదవి వచ్చేటట్టుగా తప్పకుండా పనిచేస్తాం. ఎందుకంటే సంగారెడ్డి పట్టణానికి ఇంతకు రెండింతలు నిధులతో ఇంకా ముందు సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు తప్పకుండా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి కార్యక్రమాలకు 31, 32, 30 మరి 19 వార్డులలో మరి రోడ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు మన హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ఈ వార్డు చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కౌన్సిలర్లకి, ఆప్షన్ మెంబర్కి, ఇక్కడ వచ్చినటువంటి పార్టీ నాయకులకి, ప్రెస్ మీడియా వారికి, అదేవిధంగా ఈ కాలనీ వాసులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన సంగారెడ్డి పట్టణానికి 50 కోట్ల నిధులు ఇచ్చి మరి మాకు ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, అదేవిధంగా మా చింతా ప్రభాకర్ హరీశ్వరు కష్టపడుతూ మరి పేద ప్రజలు మరి వారిలో బాధలు తెలుసుకొని మరి సంగారెడ్డి పట్టణం కాకుండా సహర్షిపేటలో కూడా వారు కష్టపడుతూ మరి ఆ పట్టణాలను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కృషి చేసినటువంటి ప్రభాకర్ అన్న గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తారని మరి ఎమ్మెల్యే పదవి లేకున్నా కానీ ఈ వర్కులన్నీ తీసుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి వారు మరి మనం అందరం కలిసి మరి వారిని ఎన్నుకొని మళ్ళీ ఎమ్మెల్యే చేస్తే మరి ఇంకా సంగారెడ్డి పట్టణానికి ఇంకా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ మరి ఎల్లప్పుడూ మరి మాకు అంతరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళే శాంక్షన్ చేయించి అన్నీ చేసి ఈరోజు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారు, చైర్మన్ విజయలక్ష్మి రవి గారు, వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి గారు, మా కాలనీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, ఈరోజు మనకు పెద్ద శుభదినం. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఎలక్షన్ అప్పుడే అనుకున్నాం, అయిపోగానే ₹1 కోటి రూపాయలతోటి ఏమేమో పనులు చేస్తాం అనుకున్నాం. ఆ కరోనా మహమ్మారి వచ్చి కొద్ది లేట్ అయింది. అయినా ఇప్పటికే 70-80 లక్షల దాకా
చైర్మన్ గారి సహకారంతో ప్రభాకర్ అన్న సహకారంతో చేసుకున్నాము. అయినా మన ఉన్న పనులకు పెట్టిన అమౌంట్కు ఎక్కడ సరిపోయే పరిస్థితి లేని సందర్భంలో ఒకటేసారి మనకు 1,85,00,000 ఇచ్చి ప్రభాకర్ అన్న మన ఉన్న బాధలన్నీ తీరుస్తున్నందుకు ఆయనకు ఎప్పటికీ మన కాలనీ తరఫున రుణపడి ఉంటామని చెప్పుకుంటూ ఖచ్చితంగా మన వార్డులో ఉన్న పనులు మొత్తం ఇప్పుడు ఇంచుమించు మట్టి రోడ్లు ఉన్నాయి, 99% అయిపోతున్నాయి. ఇక మిగతా పాత ఎప్పటికి ఉంటుంది అవి ఉన్నా సరే. కాకపోతే ప్రభాకర్ అన్నకు అన్నిటికంటే పెద్ద బాధ్యత ఇప్పుడు ఈ రోడ్డు ఏపటి నడవరాకుంటున్నది, పెద్ద రోడ్డు ఒకటి అన్న అనుకుంటేనే అవుతుంది. అది అన్నగారు తప్పకుండా చేయించాలని మరీ శిరస్సు వంచి నమస్కరిస్తూ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి పట్టణంలో 38 వార్డులకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంతో సత్వరంగా నాణ్యతతో కూడుకున్నటువంటి పనులు జరగాలని చెప్పనని ప్రజలు కోరుకుంటున్న ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు SGF ద్వారా ఇచ్చినటువంటి 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ డబ్బులు ప్రజల దగ్గరికే వెళ్ళి ప్రజలు ఇబ్బంది పడుతూ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలని చెప్పనని కోరినటువంటి పనులే మీరు పెట్టాలన్నప్పుడు మరి చైర్మన్ అమ్మ గారు కానీ మరి అదే రకంగా మా రవి, మా లతమ్మ గారు, అదే రకంగా పురపాలక సంఘ కౌన్సిలర్లు అందరము ప్రతి వీధి తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వారు కోరినటువంటి పనులనే మరి ఎస్టిమేషన్ చేయించి మరి ఆ పనులు మంజూరీ తీసుకొని ఈరోజు ప్రారంభించుకోవటం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రారంభించుకున్నటువంటి పనులలో ఈరోజు 31వ వార్డు లతా విజేందర్ రెడ్డి గారు, 32వ వార్డు రామప్ప గారు, 19వ వార్డుకి సంబంధించి స్వప్న నర్సింగ్ గారు వార్డులలో ఈరోజు 5,40,00,000 రూపాయల వర్కులు ఈరోజు ప్రారంభించుకోవటం జరుగుతూ ఉంది. మరి దాంతోపాటు 31వ వార్డులో గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులు ప్రజలకు సంబంధించి మరి ఇబ్బంది పడుతున్న వాటర్ సమస్య గురించి మాకు మంచినీళ్ళు కొంత ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు 1,50,00,000 రూపాయలు సత్వరంగా మంజూరీ ఇచ్చి ELSR వాటర్ ట్యాంక్ కట్టుకోవటానికి మరి మంజూరీ ఇచ్చినటువంటి మంత్రి గారు ఆ పనులు కూడా శరవేగంగా పూర్తి ఈరోజు ఇనాగ్రేషన్కు సిద్ధంగా ఉంది. వాటర్ ట్యాంక్ కొంత అక్కడక్కడ ఏదన్నా కొంత లీకేజెస్ ఉంటే వాటిని కూడా సరి చేయడానికి ఇందాకనే మరి ఇరిగేషన్ మన భగీరథకు సంబంధించినటువంటి అధికారులు వచ్చి దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి అదే రకంగా ఆర్థిక శాఖ మంత్రులు సంగారెడ్డి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి డబ్బులు ఈరోజు ఎక్కడ కూడా నాణ్యత వర్కులు సత్వరంగా జరగాలి, జరిగినటువంటి వర్కుల్లో కూడా ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఇప్పుడు ఈ ప్రతి వార్డుకి సంబంధించినటువంటి ప్రజలు ఏ నమ్మకంతో అయితే నిండు మనసుతో దీవించి గెలిపించుకున్నారో ఆ నమ్మకం వమ్ము కాకుండా ఈరోజు కౌన్సిలర్లు అందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు, అంకితభావంతో పనిచేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకు ఏ సమస్య అయినా మా సమస్య అని చెప్పనని ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పనిలో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా మరింత నాణ్యతతో జరగాలి పనులు అని చెప్పనని వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుంది అనేది కూడా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఏ వార్డుకు తిరిగినా వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. ఆ సంతోషం చూసి మాకు కూడా చాలా ఆనందం కలుగుతూ ఉంది. మరి జరుగుతున్నటువంటి వర్కులు శరవేగంగా జరగాలి, నాణ్యతతో కూడుకున్నటువంటి వర్కులు జరగాలి. అధికారులైనటువంటి మరి ఈరోజు డిఈ గారు, ఇంతియాజ్ గారు కానీ, ఏఈలు కానీ, కమిషనర్ కానీ, మరి ఇక్కడ వార్డుకి సంబంధించినటువంటి సభ్యులు ప్రజలందరి పూర్తి భాగస్వామ్యం ఉండాలని చెప్పనని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ, జై భారత్.